హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు వ్లాగ్స్. ఈరోజైతే మనం మైసూర్ అయితే వెళ్ళిపోతున్నాము. గణపతిలో ఈవినింగ్ వచ్చే శేషాద్రి ట్రైన్ అయితే ఎక్కాలి మనం. మేమైతే మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళే దారిలో వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మనలో చాలామంది తెలివి విషయం ఒకటి అయితే చెప్పబోతున్నాను మీకు. ట్రైన్లో ఈ నెంబర్స్ పైన ఏ డాట్స్ ఉంటాయి కదా, ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇదైతే బ్లైండ్ లాంగ్వేజ్ అండ్ కళ్ళు లేని వాళ్ళ కోసం గట. అనపత్తి నుంచి మనం దిగవలసిన ప్లేస్ వచ్చేసి విజయపురం. వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటాయి. వీక్లీ ట్రైన్ మిస్ అయితే ఇలాగ 3 ట్రైన్స్ అయితే మారాలి. విజయపురం అంటే విజయకృష్ణపురం. ఇక్కడ దిగేసి పక్కకు వస్తే మెట్రో ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మెట్రో ట్రైన్కి దిగవలసిన ప్లేస్ వచ్చేసి బెంగళూరు మెజెస్టిక్. అలా నడుచుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 4 పర్సన్స్కి అయితే 240 రూపీస్ తీసుకున్నారు. ఆ కాయిన్స్ తీసుకుని మనం క్యూ లైన్లోకి వచ్చాము. ఇక్కడ బ్యాగ్స్ అండ్ మనల్ని కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన కాయిన్ని అక్కడ స్కాన్ చేస్తే అప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. మెట్రోలో కూడా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అండ్ అలాగే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మనమైతే బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనం వేరే ట్రైన్ ఎక్కాలి మైసూర్ జంక్షన్కి. ఇక్కడ నుంచి అయితే 4 పర్సన్స్కి 320 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ అయ్యింది. అనపత్తి నుంచి అయితే స్లీపర్లో వచ్చాము, కానీ ఇక్కడ అయితే జనరల్ ఎక్కవలసి వచ్చింది, కానీ ఖాళీగానే ఉంది. మనం ట్రైన్ అయితే దిగేసాము. ఇలా కింద నుంచి అయితే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. బయటికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. వెళ్ళే దారిలో మాత్రం ఈ పెయింటింగ్స్ చూడండి ఒకసారి, చాలా బాగా అయితే వేసారు. ఇప్పుడైతే మనం గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి అయితే వెళ్ళాలి. మెయిన్లీ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అందరూ హెల్మెట్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ట్రాఫిక్ రూల్స్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. అండ్ ఫైనల్లీ మనమైతే ఆశ్రమానికి అయితే రీచ్ అయిపోయాము. ఈ ఆశ్రమం మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.